ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుని బిడ్డగా ఉన్న నీవు ఏదైనా తలంచినప్పుడు, అది యోచన చేసినప్పుడు నీకు జరిగిస్తాడు, దానిని నీ జీవితంలో స్థిరపరుస్తాడు. ఆయన చిత్తానుసారముగా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు దేవుడే వారికి మంచి ఆలోచనలను, మంచి కోరికలను కలుగచేసి వారిని మంచి మార్గములలో నడిపించి వారి జీవితాలను స్థిరపరుస్తాడు. దావీదు గారు కూడా ఆయన చిన్నతనంలో దేవునిని స్తుతిస్తూ, ఆయనకు కీర్తనలను రచిస్తూ, ఆయన కొరకు కీర్తనలను పాడుతూ, తంబుర సితారాతో వాయిస్తూ ఒక ఆశను కలిగి ఉన్నాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలముల మీదకు నన్ను ఎక్కించవా అని అడిగినప్పుడు దేవుడు దానిని నెరవేర్చాడు. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టడుగా, ఆయన ఇష్టానుసారుడుగా, ఆయన హృదయానుసారుడిగా జీవించాడు. కనుక అది ఏదైతే దావీదు గారు యోచన చేశారో అది ఆయన జీవితంలో దేవుడు నెరవేర్చాడు. దేవుడు అతని కోరిక ప్రకారం గొర్రెల కాపరిగా ఉన్న తనను ఒక రాజుగా చేశాడు. ఆయన కోరికను సిద్ధింపచేశాడు. ఆయన ఆలోచన యావత్తును సఫలపరిచాడు. నీవు దేవుని మార్గములలో నడుస్తూ ఏదైనా మంచి ఆలోచనను యోచన చేసినప్పుడు దేవుడే దానిని నెరవేర్చువాడు. దేవుడు నీ ఆశలను, నీ కోరికలను తీర్చువాడు. కానీ దురాశలను కలిగి ఉన్న, చెడ్డ కోరికలను నీవు కలిగి ఉన్న, అత్యాశలకు పోయినా దేవుడు వాటిని తీర్చడు. దేవుని చిత్తానుసారంగా నడిచే బిడ్డల జీవితాలలో దేవుడే వెలుగును ప్రకాశింపచేస్తాడు. ఆయన నమ్ముకున్న వారు చీకటిలో బ్రతికిన వారి జీవితంలో వెలుగును నింపడానికి ఆయన మన కొరకు ఈ లోకమునకు వచ్చారు. కనుక నీవు దేవుని చిత్త ప్రకారంగా నడుచుకొని ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు నీ జీవితం వెలుగుమయమం అవుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, వినిన వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని దేవా, ఎవరైతే నాయన వారి ఆశలను, వారి కోరికలను నాయన నీ చిత్తానుసారంగా కలిగి ఉన్నారో వాటిని వారి జీవితాల్లో నెరవేర్చండి అయ్యా. వారి జీవితాలను స్థిరపరచండి అయ్యా. ఎవరైతే ప్రార్థన అవసరతలను కోరారో వారి ప్రతి ఒక్క అవసరతను ఎరిగిన దేవుడవు, వారి కోరికలను సిద్ధింపచేయండి అయ్యా. వారి ఆలోచన యావత్తును సఫలపరచండి అయ్యా. వారి మార్గముల మీద వెలుగును ప్రకాశింపచేయండి. ఎవరైతే చీకటిలో మగ్గిపోతున్నారో వారి జీవితాల్లో వెలుగును నింపండి. నీ మహదైశ్వర్యంతో వారిని ఆశీర్వదించండి దేవా. ప్రార్థన అవసరకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో మెండైన నిండైన ఆశీర్వాదాలను దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.